హాయ్ అండి. మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న చికెన్ మోమోస్ చేశానండి. ఇదైతే సూపర్‌గా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. నేనైతే ఇక్కడ మైదా వాడట్లేదండి. ఎందుకంటే మన రెసిపీస్‌లో మైదా కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ వాడం కాబట్టి నేను ఇక్కడ రైస్ పేపర్ యూజ్ చేశానండి. ఇదైతే టేస్ట్ చాలా వచ్చింది. చాలా హెల్తీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో చికెన్ కీమా తీసుకున్నానండి. మీరు మటన్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్, జింజర్, గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చికెన్ కీమాలో యాడ్ చేసేసుకుందామండి. ఇవన్నీ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టీమ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడైతే ఇవి బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లోనే తగినంత ఉప్పు ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పెప్పర్ మంచి టేస్ట్ ఇస్తుందండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం రైస్ పేపర్ తీసుకున్నానండి. ఇవి మనకి ఆన్లైన్లో అమెజాన్లో దొరికేస్తుంది. అది ఏంటో కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో వీటిని ఇప్పుడు 4 పీసెస్గా కట్ చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మనం 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం వాటర్లో డిప్ చేసుకోవాలండి. ఎందుకంటే పేపర్ చూసారు కదా ఇలా ఉంది కదా, ఇప్పుడు వాటర్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మన ఫోల్డింగ్కి బాగా వస్తుంది. సో చూసారు కదా, పేపర్ అనేది ఇలా అవుతుందండి. ఇప్పుడు దాంట్లో మనం చికెన్ కీమాని పెట్టుకుందాం. ఫోల్డింగ్ అనేది చూడండి, అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకుని మనం మమోస్ షేప్ చేసుకుందామండి. చూసారు కదా, నేను చేసిన విధంగా ఈ రీతిగా మీరు చేసుకుంటే మమోస్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ రీతిగానే మనం అన్ని మమోస్ కూడా ట్రై చేసుకుందామండి. సో చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదండి, మైదా ఏం వాడక్కర్లేదండి. ఇలాగ మనం రైస్ పేపర్తో కూడా చాలా టేస్టీ చికెన్ మోమోస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, లేయర్ అనేది ఎక్కడ కూడా మనకి ఓపెన్ అవ్వదన్నమాట. ఇప్పుడు మనకి స్టీమర్ ఉంటే పెట్టుకోవచ్చు అండి. లేదు అనుకునే వాళ్ళు ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా, దాంట్లోనే మనం స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ముందుగా మనం ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మనం షేప్ చేసుకున్న చికెన్ మమోస్ని ప్లేస్ చేసుకుందాం. చూసారు కదా, కింద కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా మనకి ప్లేట్స్ అన్నీ కూడా స్టీమ్ చేసేసుకుందామండి. సో ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం చికెన్ మమోస్ యమ్మీగా ట్రై చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మన చికెన్ మమోస్ రెడీ అయిపోతాయండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా మనం ఇక్కడ రైస్ పేపర్ యూజ్ చేసాం కాబట్టి ఇవి చాలా హెల్దీ. చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు అనమాట. ఇలా ఇంట్లో చేసుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చండి. ఎందుకంటే మనం మైదా వాడట్లేదు కాబట్టి రైస్ పేపర్తో ఇట్స్ వెరీ హెల్దీ. మీరు ఎక్కువ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇవి అంత బాగుంటాయి. మరి చూసారు కదా, ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎమ్మీగా పిల్లలకి పెద్దలకి హెల్దీ రీతిగా మీకు నేర్పించేస్తాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మనకి 500 రెసిపీస్ ఉన్నాయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అన్ని వీడియోస్ వాచ్ చేయండి, హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి. అంతవరకు బాయ్ మరి.